మీరు గడిచిన కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ప్రళయం మనం అందరం చూస్తున్నాం. మొన్నటి దాకానేమో కరోనా సమస్యలు, ఈ కరోనా అనేది ఇంకా కంప్లీట్ కాకముందే మరి ఈ ఫ్లడ్స్ అనేది, ఈ వరదలు అనేది మనకు ప్రళయంలాగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో గంగా పూజ చేస్తే మరి గంగమ్మ శాంతిస్తుందని చెప్పి మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, మేయర్ గారు ఫ్యామిలీతోని గంగమ్మకు పూజ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సర్వమత ప్రార్థన, అంటే నీకు హిందువులు కానీ ముస్లింలు క్రిస్టియన్స్ ఆ మత పెద్దలందరూ వచ్చి ఆశీర్వచనాలు ఇచ్చిన తర్వాత మరి గౌరవ హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరి పురాణపూల్ ప్రాంతం చాలా పవిత్రమైనటువంటిది. అంటే మూసీ రివర్ అంటే మరి ఈ ప్రాంతం నుంచే పోయేటువంటిది కాబట్టి మరి గంగ పూజ చేస్తే గంగమ్మ శాంతిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు పవిత్రంగా మరి గంగమ్మ పూజ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి పందాల్లో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ సంవత్సరం ఎందుకు అన్ని క్రైసిస్ వస్తున్నాయి. కరోనా అని ఒక 8 నెలలు కరోనా ఇంకా తగ్గనేలే. ఈ ఫ్లడ్ వర్షం అనేది మరి 112 సంవత్సరాలలో ఎప్పుడు రానటువంటి ప్రళయం. 112 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు కూడా మన జనాభా 2 లక్షలు, ఇప్పుడున్న జనాభా 1,20,00,000 జనాభా. మరి తప్పకుండా గంగమ్మ తల్లి మరి సర్వమతాల ప్రార్థనల్ని మన్నించి ఈరోజు మరి మేము చేస్తున్నటువంటి పూజని గౌరవించి ఈ ప్రళయాన్ని ఆపేయాలని చెప్పి ఆ గంగమ్మ తల్లికి కోరుకుంటా ఉన్నాం. మరి తప్పకుండా మీ దీవెనలు ఈ ప్రభుత్వానికి కావాలి. వర్షాలు ఉండాలి కానీ మరి ఇంత ప్రళయంలాగా రావడం అనేది ప్రజలందరూ అతలాకుతలమై ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా గంగమ్మ శాంతిస్తుందని చెప్పి శాంతి పూజ నిర్వహించడం జరిగింది. 112 సంవత్సరాల కింద మరి జల ప్రళయం వచ్చి హైదరాబాద్ నగరం కొంత అతలాకుతలమైనప్పుడు మరి ఆ రోజు గంగమ్మ శల్లి శాంతింపజేస్తానికి ఆనాటి మరి రాజు మహమద్ అలీ ఖాన్ చేసిన పూజల మరి సత్ఫలితంతో గంగమ్మ శల్లి శాంతింపజేయడం జరిగింది. మరి ఈరోజు కూడా హైదరాబాద్ ప్రజలు మొత్తం కూడా మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వర్షం నిరోధికంగా వస్తుంది కాబట్టి మరి దాన్ని తట్టుకోవడం కూడా ప్రజలు మరి లోతట్టు ప్రాంతాల్లో కానీ బస్తీలలో కానీ పేద ప్రజలు మరి అలా అమ్మవారి భక్తులంతా కూడా మరి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి గంగమ్మ శల్లిని శాంతింపజేయాలని చెప్పి హైదరాబాద్ నగరంలో మరి చాలా రోజుల తర్వాత మరి ఇలా మూసీ కూడా పొంగి పొరలిస్తూ మరి ప్రవహిస్తుంది. కాబట్టి మరి ఇలా హుస్సేన్ సాగరు, అదేవిధంగా గండిపేట, మరి అదేవిధంగా ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా మరి మునుపెన్నడు లేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదై ఒక జల ప్రళయంలాగా ఒక విపత్తులాగా మరి కొనసాగుతుంది. కాబట్టి మరి గంగమ్మను శాంతింపజేయాలని చెప్పి సర్వమత ప్రార్థన మరి అందరు మత పెద్దలతోటి ఈరోజు గంగమ్మకు శాంతింపజేయడానికి ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ఇకనైనా గంగమ్మ శాంతిస్తుందని చెప్పి మేమందరం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మరి కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మరి ప్రార్థనలు చేయడం జరిగింది. గంగమ్మకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి పట్టు వస్త్రాలు మరి విధంగా లాల్ దర్వాజా నుంచి మరి ముక్కుపుడు పట్టు వస్త్రాలు మరి చాటలో పట్టుకొచ్చి మరి ఇలా కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఎమ్మెల్యేలందరూ కూడా మరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి ఇకనైనా గంగమ్మ శాంతించు అని చెప్పి మరి వేడుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ అందరు కార్పొరేటర్లు, మేయర్ గారు, మళ్ళీ శ్రీనివాస్ యాదవ్ గారు మరి అందరు కూడా ఇక్కడ వచ్చి మరి ఈ ఫ్లడ్స్తో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని మరి ఈ పూజలు నిర్వహిస్తున్నారు. తప్పకుండా కూడా మరి కేసీఆర్ తరఫు నుంచి కూడా అందరి తరఫు నుంచి కూడా ఎంతో మాకు హెల్ప్ చేస్తున్నారు. మరి తెలంగాణ గవర్నమెంట్కి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందువల్ల మీరు మీ యొక్క డివిజన్లో ఎలాంటి సహకారాలు తీసుకుంటారు? తప్పకుండా అండి, చాలా మటుకు బ్లాంకెట్లు కానివ్వండి, డ్రై రేషన్ కానివ్వండి, అన్నీ కూడా మరి కేసీఆర్ గారు ఇస్తున్నారు. మరి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మరి కేటీఆర్ గారు అలానే తలసాని గారు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా వారు వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్, రెస్క్యూ టీమ్స్ అన్నీ పంపిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా మరి ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం అసలు మాటలు గారు ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. తప్పకుండా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లాషనంత గారు చెప్పినట్టు విషయాలు చూసాం. సామల హేమ గారితో మాట్లాడదాం. చూస్తున్న విధంగా చెప్పండి మేడం, 2 మాటలు చెప్పండి మేడం. ఈ యొక్క ఉద్ధృతిని చర్చించడానికి గంగా ఆరతి చేస్తున్నారు కదా మీ ప్రభుత్వం, మీరు ఎలా చేస్తున్నారు? మేయర్ గారు ఆధ్వర్యంలో మీకు తెలిసిందే గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షం కురవడం జరుగుతుంది. హైదరాబాద్ అంతా చాలా
దీనస్థితిలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేయర్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది మేమందరం కార్పొరేటర్స్ వచ్చి దేవుడికి కూడా మొక్కుతున్నాం, ఎవరికి ఏ ఇబ్బంది కలగద్దని చెప్పేసి. సో ఈరోజు రావడానికి కూడా కారణం ఇదే. మేయర్ గారు వారి మొక్కుకున్నారు. సో వర్షాలు కూడా తగ్గిపోయి అందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. అలా చూసినా జితేంద్రనాథ్ గారు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈ యొక్క ముసినది హారతి కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? ఈ రోజున మా తెలంగాణ గవర్నమెంట్ తరఫున మా సీఎం కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరి తరఫున మా మేయర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, తలసాని మినిస్టర్ గారు అందరూ అమ్మవారికి శాంతించడానికి 1908లో ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ కాలం నుండి కూడా, నిజాం కాలం నుండి కూడా అమ్మవారికి శాంతించడానికి వాళ్ళ పూజ చేస్తున్నాము. మరి అమ్మవారు మా మీద కరుణించి శాంతించి మా హైదరాబాద్ని రక్షించాలని కోరుతున్నాము. ప్రజలందరినీ సురక్షితంగా కాపాడాలని కోరుతున్నాం అమ్మవారిని. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ ఆదేశానుసారం ఇవాళ గంగమ్మ పూజ జరుగుతున్నది. ఏదైతే మనకు గత ఒక వారం రోజుల నుండి భారీ వర్షాలతోని హైదరాబాద్ అంతా అతలకుతలంతో ఉన్నదో, ఇవాళ గంగమ్మ తల్లికి శాంతింపజేసి మా హైదరాబాద్ ప్రజలంతా సురక్షితంగా కాపాడాలని గంగమ్మ తల్లి కోరుకోవడం జరుగుతున్నది. మల్కాజ్గిరి డివిజన్లో ఎలాంటి ఛాయ సహకారాలు అందిస్తారు? మల్కేర్లో ఎలాంటి ఏమి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మాకు ఎలాంటి ఏం లేదు. నిన్న ఆల్రెడీ మా గవర్నమెంట్ నుండి 10,000 రూపాయలు ఏదైతే ఇచ్చిరో అది కూడా మేము ప్రజలలో పంచడం జరుగుతుంది. ఇవాళ కూడా రోజు ప్రక్రియ పరంగా మాకు రోజు కూడా ఇవాళ కూడా ఒక 50 కుటుంబాలు 100 కుటుంబాలకు రోజువారీగా మేము పంచడం జరుగుతుంది. ఎలాంటి ఏమి ఇబ్బంది లేదు. మా మైనంపల్లి హనుమంతరావు మల్కాయేరులో ఆయన కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్న మల్కేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరినీ, మా కార్పొరేటర్లను కూడా ఆయన ధైర్యంతోనే మేమంతా మంచి పని చేసుకుంటూ ఇలా మా ప్రజలకు కూడా ఎలాంటి ఏమి ఇబ్బంది లేకుండా మేము కార్పొరేటర్ల పరంగా మా ప్రజలకు హామీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. సార్ థ్యాంక్ యూ. అదేవిధంగా చూసినట్టయితే మేడం చెప్పండి మేడం, ముసినది హారతి గురించి. ఈ వర్షాలు మనకు 2002లో వచ్చినాయి, అయితే మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి. ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు. అసలు వాటర్ ఇంకా మా ఏరియా కూడా మీకు తెలుసు ఎంత మునిగిపోతున్నారంటే ఒక్కొక్క ఇళ్ళల్లో 10 feet వరకు వచ్చినాయి అనమాట. సో అమ్మవారిని శాంతిస్తామని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అందరం లేడీ కార్పొరేటర్స్, మేయర్ మిస్సెస్, మళ్ళీ సీనన్న, మన హోమ్ మినిస్టర్ అందరు కలిసి పెట్టుకున్నాము. సో అమ్మవారికి మేము కానుక సమర్పిస్తున్నాము. అమ్మవారు శాంతించాలి, మమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాము. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన బొంతు రామ్మోహన్ ప్రధాన పౌరుడు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి. ఈ 10 రోజుల నుంచి కూడా హైదరాబాద్ వర్షాలకు అతలాకుతలం అవుతున్న సంగతి అందరూ తెలిసింది. ఈరోజు కొంచెం వర్షాలు వరుణ దేవునికి శాంతించి ఈరోజు వర్షాలు తగ్గించేసి వాళ్ళు కొద్దిగా ఒక 10-15 రోజులు గ్యాప్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున పూజ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు హైదరాబాద్లో మన హిమాన్ సాగర్ కానీ గండిపేట కానీ ఫుల్ నిండి వరదలు వచ్చి మన ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఇట్లా వరదలు వచ్చినాయి అంటే మళ్ళీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి. కాబట్టి ఆ గంగమ్మ తల్లిని శాంతింపజేయడానికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మన కేసీఆర్ సార్ చెప్పారు. మన అప్పుడు జమానాకి అప్పుడు అట్లనే 100 ఏళ్ల క్రితం అట్లనే వస్తే ఇట్లా బోనాలు అవి అన్నీ మంచిగా చేస్తే ఈ వరదలు అవన్నీ ఆగిపోయినాయి అంట. హైదరాబాద్ అప్పుడు కూడా ఇట్లా కొట్టుకుపోయేటట్టు అయిందంట. ఇప్పుడు కూడా అదే విధంగా ఫ్లో వస్తున్నాయి. కాబట్టి వాటర్ గంగమ్మ తల్లి ఇప్పుడు హిమాన్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఇక్కడ నిండి గండిపేట కానీ నిండి వరదలు వస్తున్నాయి. కాబట్టి మూసీ నదికి మంచిగా పూజలు చేసి అమ్మని గంగమ్మ తల్లిని శాంతింపజేయాలన్నది మన సీఎం కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు మా నగర మేయర్ కానీ మేము కార్పొరేటర్లం, హైదరాబాద్ కార్పొరేటర్లం అంతా కలిసి సీనన్న గారు కూడా అందరం కలిసి ఇక్కడ గంగమ్మ తల్లిని శాంతింపజేస్తున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నరసాపురం కార్పొరేటర్ పద్మావతి మేడం గారు ఉన్నారు, చెప్పండి మేడం. ఈరోజు ఈ వారం రోజులుగా గత వారం రోజులుగా వస్తున్న ఈ వర్షానికి, భారీ వర్షానికి హైదరాబాద్ అతలకృతమైంది. కాబట్టి ఈ వర్షం తగ్గడానికి మనం మూసీ నుంచి ఒక గంగమ్మ తల్లికి శాంతి చేయడానికి ఈరోజు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మినిస్టర్ గారు చేసిన ఈ శాంతి గురించి మేమందరం వచ్చాము. ఈ శాంతి చేస్తే మనకు గంగమ్మ తల్లి కొంచెం కరుణిస్తుందేమో. హైదరాబాద్ని మొత్తం అతలాకృతం చేసిన మన గంగమ్మ తల్లి శాంతించాలని ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. అలాగే చూసినట్టు నాగోల్ కార్పొరేటర్ సంగీత ప్రశాంత్ గారు ఉన్నారు, వారిని కొన్ని విషయాలు. ఈరోజు జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు తెలంగాణ అంతటా మనకి అతలాకుతలం చేసిన భారీ వర్షాలు గాను ఈరోజు గంగమ్మ పూజ జరిపించడం జరిగింది. ఆ గంగమ్మ పూజలో ఆనాటి నిజాం సార్ కూడా ఇక్కడ గంగమ్మ పూజలు చేసి శాంతింపజేశారు. కాబట్టి మేము కూడా మన తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ సార్ చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఈరోజు మేము మా మేయర్ కానీ మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఇక్కడ శాంతింపజేసే పూజలు జరిపాము, బోనాలతో సమర్పించాము. తల్లి ఇకనైనా శాంతించని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అది రాజేంద్రనగర్ డివిజన్ 60.
ఈరోజు మన గంగమ్మ తల్లిని శాంతింపజేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో అతలాకుతలం అవుతుంది. గంగమ్మ తల్లిని శాంతించాలని మేమందరము కార్పొరేటర్లతో బోనం తీసుకొని ప్రతి డివిజన్ నుంచి బోనాలు తీసుకొని మన మేయర్ గారు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు అందరు కార్పొరేటర్లు డివిజన్ వైజ్గా అందరం వచ్చి గంగమ్మ తల్లిని శాంతింపజేయాలని అందరం పూజలు చేస్తున్నాం ఇక్కడ. సో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మాట్లాడండి. ఈ రోజున మన సీఎం కేసీఆర్ గారు, తర్వాత మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ గారు, తర్వాత మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఇక్కడ మా కార్పొరేటర్లు అందరూ కూడా అమ్మవారిని శాంతించడానికి పూజలు బోనాలు అందరం మల్కాజ్గిరి మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున మరి ఇలాంటి విపత్తులు మళ్ళా మాకు రాకుండా మమ్మల్ని అందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుతున్నాము. మరి మా ఎంబడి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారు. ఆఫ్టర్ 1908 తర్వాత ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణలో అంతటి భారీ వర్షాలు అంటే దరిదాపు 35 నుంచి 40 సెంటీమీటర్స్ రికార్డ్ అయి ఉన్నది. ఇది మన భాగ్యనగరానికి 10 సెంటీమీటర్స్ చాలా ఎక్కువ, అంటే 40 సెంటీమీటర్స్ అంటే ఈరోజు న్యాచురల్ డిజాస్టర్ ఎంత భయానక ఉన్నదో మీరు ఆలోచించండి. ఈ న్యాచురల్ డిజాస్టర్ 1908లో వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు రిపీట్ అయింది. అప్పుడున్న నిజాం సర్కార్ ఏదైతే గంగమ్మని శాంతింపజేయడానికి ఏదైతే ఆయన పూజించిండో, ఈరోజు మన మేయర్ గారు ఈరోజు మన కట్టమైసమ్మని శాంతిపరచడానికి, మళ్ళీ ఈ అమ్మవారిని గంగమ్మని శాంతిపరచడానికి, మన గ్రేటర్ హైదరాబాద్ చల్లగుండడానికి ఈరోజు ఒక పూజ చేయడం జరిగింది. దీనికి మన గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్పొరేటరు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరు అందరు ఇక్కడికి వచ్చి అందరు గంగమ్మని నమస్కరించి ఆమెను శాంతించాలని చెప్పేసి కోరినాం. దీనికి మీ తరఫు నుంచి కూడా మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే చూసినట్టయితే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ బండారు ప్రకాష్ అయితేనేమి, పరమేశ్వర్ సింగ్ మంగళాడు కార్పొరేటర్ పరమేశ్వర్ సింగ్ గారు వచ్చారు. వారిని తెలుసుకుందాం. आज यहाँ पर जो पिछले कई दिनों से जो भारी वर्षा हो रही है, जिसकी वजह से हाई लेवल पानी जा रहा है, तो आज यहाँ पर पुराना पुल मुसी रिवर में ऑनरेबल मिनिस्टर श्री तलसानी श्रीनिवास यादव जी, हैदराबाद मेयर बंतु राममोहन जी, डिप्टी मेयर बाबा फसीउद्दीन जी और यहाँ के सभी कॉरपोरेटर्स और सीनियर लीडर्स सभी ने मिलकर आज यहाँ पर पूजा अर्चना की है. गंगा मैया की शांति के लिए शांति हवन भी कराया गया है, जिससे आने वाले दिनों में हमें उनका आशीर्वाद बना रहे, हमारा ये जो तेलंगाना राज्य है सेफ रहे, तेलंगाना वासियों पर किसी प्रकार की दिक्कत ना आए, किसी प्रकार की तकलीफ़ें ना आए, ऐसा हम सभी ने आज पूजा अर्चना की है. गोशामल विधानसभा से आज हमारे भाई नंदू किशोर व्यास बिलाल जी की तरफ से यहाँ पे पूरा आयोजन भी किया गया था, जहाँ पर गंगा मैया की अर्चना पूजा शांति के लिए यहाँ पे पूजा पाठ का सभी आयोजन किया गया था. साथ ही में सभी महिलाएं यहाँ पर आज बतकम्मा बनाकर बतकम्मा पूजा और बोनाल पूजा ये सब करके हमारे इस तेलंगाना राज्य की सेफ्टी के लिए दुआएं की है. जय तेलंगाना, जय केसीआर. కార్పొరేటర్ గారు ఉన్నారు, వారిని చెప్పండి మేడం, గంగా హారతి కార్యక్రమం ఎలా ఉంది? చాలా చక్కగా జరిగింది. అసలు అనుకోని విధంగా నిజంగా ఆ గంగమ్మ తల్లి చెప్పినట్టుగా అనిపించింది. అసలు నాకు ఇలా చేయండి, నేను శాంతిస్తాను అని చెప్పినట్టుగా అనిపించింది. మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం, కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారము, మన శ్రీనివాస్ యాదవ్ అన్న గారి ప్రకారం, మేయర్ గారు రామ్మోహన్ అన్న గారు అందరూ కలిసి మాకు ఫోన్లు చేశారు. కార్పొరేటర్ అందరికీ కూడా మీరు రండి అమ్మ, అందరూ తీసుకొని వాయినాలు తీసుకొని రండి, మనం అందరం కూడా అమ్మవారిని గంగమ్మ తల్లిని పూజిస్తే శాంతిస్తుంది గంగమ్మ తల్లి, మనం అందరం కూడా ప్రజలందరినీ కాపాడుతుందని చెప్పడం జరిగింది. అలాగే మేమందరం కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మా ఇంట్లో నుండి చాట వాయనం కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, అదేంటి మళ్ళీ చీర, వడి బియ్యము అన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మతం వారు కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఆయురారోగ్యాలుగా ఉండాలి, సంతోషంగా ఉండాలనేది ఒకటే కోరిక మనకి. ఇప్పుడు ప్రాణాలతో దక్కాలి, మన ప్రాణాలందరినీ దక్కాలనేసి ఒకటే కోరిక. కాబట్టి మేము అందరం కూడా చాలా చక్కగా మన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానం నుండి పెద్ద అయ్యవార్లు కూడా వచ్చారు, 2 అయ్యవార్లు వచ్చారు. వీళ్ళ త్రూగా కూడా వేద మంత్రాలతో అమ్మవారికి ఇప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేయడం జరిగింది. అందరం కూడా అదే ఆశిస్తున్నాము, అమ్మ తల్లి సంతోషిస్తుంది, శాంతిస్తుంది అనేసి కోరుకుంటున్నాము. శాంతంగా ఉండాలి తెలంగాణ అంతా, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన సీఎం కేసీఆర్ గారికి, పెద్దన్న గారికి, పెద్ద తండ్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మీ డివిజన్లో సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి. అసలు ఎలా అంటే మా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, మా స్థానిక మంత్రివర్యులు ఎప్పుడు ఏ ఫోన్ చేసినప్పటికీ కూడా వెంటనే ఇమ్మీడియట్గా వచ్చేస్తారు అక్కడికి. యాజ్ అ కార్పొరేటర్గా నేను కూడా ప్రతి గల్లీ వెళ్తున్నాను. నా దగ్గర కూడా చాలా ఉన్నాయి నల్లగుట్ట ఏరియాలో, అవి కూడా మునిగిపోయినాయి, చాలా వాటికి నీళ్ళు వచ్చేసాయి, నాలాల పక్కపుంటున్నాయి అవి, కాబట్టి వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చాయి. ఇవాళ కూడా మన సీఎం గారు పెద్ద మనసు చేసుకొని, ఎవరు అసలు ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద అడుగు ముందుకు వేయలేదు. ప్రతి ఒక్క ఇంటికి ఎవరు కానీ ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, ఎవరి ఇంట్లోకైతే నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా 10,000 ఇవ్వాలని చెప్పారు. నిన్ననే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇవాళ కూడా నా బస్సులో అందరూ సీనన్న గారు కూడా వచ్చారు,
వచ్చారు మాతో మా బస్తీకి. వాళ్ళందరికీ కూడా 10,000 ఇచ్చాము, ప్రతి ఇంటికి 10,000 ఇచ్చాము. మళ్ళీ రేషన్ కిట్ ఇస్తున్నాము, వాళ్ళకి ఒక రగ్ ఇస్తున్నాము, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం. మేము మీకు ఏ భయం లేదు, మీకు ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా మేమున్నాము మీ తోడుగా అని చెప్పిన వాళ్ళకి షెల్టర్ కూడా కల్పిస్తున్నాము, వాళ్ళకి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. చాలా బండారు ప్రకాష్ గారు ఉన్నారు, చెప్పండి సార్. సార్ 112 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదలు ఈ సంవత్సరం రావడం జరిగింది. అది ఎందుకంటే బోనంలో కూడా అమ్మవారు చెప్పడం జరిగింది, గంగ ఉప్పొంగుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే జరుగుతూ ఉంది. అయితే గంగా తల్లిని అదే వరుణదేవుని 7 రకజలలు సమ్మక్క సారక్క అదేవిధంగా ఎల్లమ్మ పోచమ్మ వీళ్ళందరినీ కూడా శాంతించాలనే భాగంలో నగరంలో ఉన్నటువంటి ప్రతి టెంపుల్లో కూడా ఈరోజు స్పెషల్ పూజలు చేయడము, గంగా హారతి ఇవ్వడము, అదేవిధంగా బోనాలు చేయడము ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి అమ్మవారు శాంతిస్తుంది. అదేవిధంగా వరుణదేవుడు కూడా శాంతించి హైదరాబాద్ని కాపాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ యొక్క డివిజన్లో ఎలా ఉంది శాసకర్లు? మీదంతా కూడా ముసి ప్రవేక ప్రాంతం. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఈ జరుగుతున్నటువంటి ఈ అరేంజ్మెంట్ మొత్తం చూడడం జరిగింది. మా డివిజన్లో ఒక బోయగుట్టలో 5-6 ఇండ్లు కూలిపోయినాయి. అదేవిధంగా మారుతినగర్లో వాటర్ వచ్చింది మిలిటరీ ఏరియా నుంచి. అక్కడక్కడ జరిగింది, పెద్ద సమస్యలు ఏం లేవు. కానీ వరదలు మాత్రం అందరికీ వచ్చి ఒక ప్రళయాన్ని సృష్టించింది. ఈ ప్రళయంలో చాలామంది ఇదైపోయారు, బలైపోయారు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు, కొందరు వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఈ విధంగా చాలా రకాల బాధలు అనుభవించడం. నగరానికి వద్దు దేవా వరుణదేవా, ఈ సంవత్సరానికి చాలించు, మనం కరుణించు అని చెప్పి ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్తా ఉన్నారు. అదేవిధంగా అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు చేసినటువంటి పూజను ఇప్పుడు మేయర్ గారు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ గారు చేతుల మీదుగా జరిపించి ఈ శాంతిని ఏదైతే గంగమ్మ తల్లి శాంతి చేయడానికి జరుగుతున్న పూజలో ఈరోజు అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది, పూజలు చేస్తున్నాము. అదేవిధంగా ఈ గంగమ్మ తల్లే నిజంగా చెప్పాలంటే అసలు ఈ పూజలు చేయమని ఆజ్ఞాపించినట్టుగా ఉన్నది ఇక్కడ వాతావరణం. ఇమ్మీడియట్గా పూజలు చేస్తున్నాము, ఇక్కడ ఎండ వస్తుంది అంటే శాంతించినట్టే వరుణదేవుడు శాంతించినట్టు కనబడతా ఉంది. మీ యొక్క డివిజన్లో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు అయితేనేమి, ఇల్లుకు 1,00,000 రూపాయలు అయితేనే అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు అన్ని లిస్ట్ తయారు చేశాము. ఫస్ట్ నదీం కాలనీలో ఇస్తున్నారు. ఎందుకంటే నీట మునిగినటువంటి కాలనీ నదీం కాలనీ ఉన్నది, అక్కడ ఆ నదీం కాలనీలో ఇస్తున్నారు. నదీం కాలనీ తర్వాత మొత్తం మారుతినగర్ అక్కడ మా డివిజన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే బాగంపర్పేట కార్పొరేటర్ పద్మావతి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎందుకు ఈ హారతి ఇస్తున్నారు ఇప్పుడు ఈ సందర్భం? ఏళ్ల నాటి క్రితం ఇలాగే చాలా వరదలు ముంపులు వచ్చి హైదరాబాద్ నగరం అంతా మునిగిపోయినప్పుడు అప్పుడు నైజాం సర్కార్ ఉండి మరి నిజాం కాలం నుండి కూడా ఇక్కడ దేవతకు గంగాదేవికి మరి పూజ చేసి వరద భారం నుండి కాపాడమని మరి అందరం కూడా ఈరోజు అప్పుడు చేసిందే శాంతించమని, గంగాదేవిని శాంతించమని, మరి సిటీని కాపాడమని ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లు అందరం కూడా బోనాలు సమర్పించడం జరిగింది. మేయర్తో పాటు మరి అందరం కూడా ఇక్కడ పాల్గొన్నాము. బోనాలతో పాటు బతుకమ్మ పూజలు సమర్పించి మరి గంగాదేవిని శాంతింపజేసి రాబోయే రోజులలో కూడా మరి మున్పటి వాతావరణం వచ్చేలాగా ఉండాలనేసి మరి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వచ్చాము. రోజు మమత మేడం 2 మాటలు చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మూసీ నది తీరాన శివాలయం దగ్గర మనము ఇక్కడ అమ్మను సల్ల చేయనికే, అమ్మగారికి ఇక్కడ పూజ చేయనీకి వచ్చినాము. మన గౌరవ మేయర్ గారు వారి సతీమణి ఆధ్వర్యంలో ఈ పూజ జరుపుతుంది. మరి ఈ పూజ ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చి చాలా హైదరాబాద్ వాసులకు చాలా కష్టమైంది కాబట్టి ఈ పూజతో అమ్మవారు చల్లగయ్యి మన మీద దయ చూపి ఈ ఫ్లడ్స్ అన్ని తక్కువ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. ఇవాళ మేము ఇక్కడ పురాణా పూల్ దగ్గర ఉన్నాము. మరి హైదరాబాద్కి అతి దారుణమైన వర్షాల వల్ల ఎన్నో మూసి ఒడ్డుకున్న ప్రాంతాలలో మా దగ్గర ముస్రాంబాగ్ డివిజన్లో సంబంధించి ఒక 75 నుంచి 100 వరకు గుడిసెలన్నీ వాషౌట్ లాగా అయిపోయినాయి. మరి ఇంత లేని ఎప్పుడు హైదరాబాద్కి ఫ్లడ్స్ వస్తాయి అనేది అంతులేని ఊహించలేని సందర్భంలో వచ్చినాయి కాబట్టి మరి దేవుడికి ఇక్కడ పురాణాపుల అమ్మవారికి గత 125 సంవత్సరాల గతంగా బోనాలు అనేది జరగలేదండి. మరి ఇవాళ మా మేయర్ గారి ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాసన్న గారి ఆధ్వర్యం హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ కూడా విజిట్ చేశారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలు తీసుకొచ్చాం. మరి అటెండ్ కావడం జరిగింది. గంగమ్మ తల్లి చల్లగా ఉంచి అందరినీ ఎవరికైతే దీనివల్ల ఫ్లడ్స్ వల్ల ఇబ్బంది అయినా వాళ్ళందరూ కూడా నిమ్మలంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. సింధు మేడం చెప్పండి మేడం.
అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పురాణాపూర్లో మనందరం చూసినట్టయితే మేయర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో బోనాలు జరపడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తున్నాం, ఒక లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుండి ఫ్లడ్స్ అనేది హైదరాబాద్ మొత్తంని కూడా డ్రైన్ అవుట్ చేసేసి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. సో దానివల్ల అమ్మవారు కొంచెం చల్లబడి కొంచెం పూజలు చేసి అమ్మవారు కొంచెం శాంతించి మళ్ళీ వర్షాలు అనేది ఆగి మళ్ళీ హైదరాబాద్ అంతా కూడా నార్మల్సీకి రావాలని ఈ పూజలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా గత 6 నెలల నుండి కూడా కోవిడ్ అనేది కూడా మనందరినీ కూడా బాధిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఫ్లడ్స్ అనేది అందరినీ కూడా నిజంగా చాలా బాధ పెడుతుంది. కాబట్టి మేమందరం కూడా అమ్మవారిని ఒకటే మొక్కుకుంటున్నాము, తొందరగా కూడా ఈ కోవిడ్ అనేది వెళ్ళిపోవాలి, ఇంకా ఫ్లడ్స్ అనేది కూడా ఆగిపోయి హైదరాబాద్ అంతా కూడా మళ్ళీ నార్మల్గా రావాలని నేను కోరుకుంటున్నాను.